నా లైఫ్‌లో ఇలాంటి రోజు వస్తదని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే మాకైతే సెమ్ స్టార్ట్ అయింది 4/1. సో నేనైతే ప్రిపేర్ అయ్యాను నైట్ ఎన్ఎల్‌పి ఎగ్జామ్ ఉందని. సో మనం ఎన్ఎల్‌పి అంతా ఫుల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక కాలేజ్‌కైతే మళ్ళీ అదే చదువుతుంటే మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఈరోజు ఈ ఎగ్జామ్ కాదురా ఎథికల్ హ్యాకింగ్ ఎగ్జామ్ అన్నారు. ఇంకా అంతే ఇంక మన లైఫ్ అంతా ఇంక అయిపోయింది. ఇంక నాకు ఈ ఎగ్జామ్ సప్లీ పడిద్ది అనుకున్న టైంలో అయితే థియరీ ఎగ్జామ్ కాబట్టి మనం అయితే సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది 3 అవర్స్లో అయితే. థియరీ ఎగ్జామ్ కాబట్టి మా వాళ్ళు ఎవడో ప్రిపేర్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కడైతే ఆడుకుంటాడు. ఇంకా మనం అయితే లంచ్ టైం అయింది. లంచ్ టైం ఏంటో ప్రతి ఒక్కడైతే క్యారేజ్ తెచ్చుకొని ఏదో విందు భోజనాలు అన్నట్టు ప్రతి ఒక్కరు తింటాడు. మా మోజేష్ గారు అయితే వీడు చేసే ఎక్స్ట్రాలు చూడండి అంత హడావుడి. అదేంటో కానీ మనం లంచ్ బాక్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ క్యాంటీన్లో అయితే మినిమం ఒక 200-300 అయితే కాజేయాలి. కాజేయకపోతే అయితే మనకైతే మనశ్శాంతి ఉంటుంది. నా రంగస్వామి గారికి అయితే ఫేవర్ బాగుండే హెల్త్ బాగాలేకపోయినా ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాడు. పాప మీడు సెమ్ ఎగ్జామ్ కాబట్టి కన్ఫామ్గా రావాలి, లేకుండా సప్లీ మనోడికి. ఇంకా మనమైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నాం. ఎగ్జామ్ 1కి అయితే స్టార్ట్ అయింది. మన దానికోసం అయితే అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కడైతే ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. మన విడిపేరు తిరిగి మనం అయితే ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయినాం. ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళ రియాక్షన్ చూద్దాం. నేనైతే అందరికి ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ అమ్మా అందరికి. బ్రో ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. నైస్ గురు ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఫైనల్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. మన సాయితేజ గారు తిరువర్ధన్ గారిది అయితే ఐడెంటి కార్డు లాక్కున్నారు ఎగ్జామ్ సెల్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు యూనిఫామ్ లేకుండా యూనిఫామ్ ప్యాంట్ కాకుండా నార్మల్ ప్యాంట్ వేసుకొచ్చారు. ప్రతి రూల్స్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇంకా మన కాలేజ్లో అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎగ్జామ్ రాసావమ్మా బ్రో, బాగా రాసావు బొమ్మ యూరా. మన మోజేష్ గారు నా మీద ఎందుకు అరుస్తున్నాడు అంటే నేనైతే వాడైతే నాకు జూనియర్ వాళ్ళతో షూ ఇప్పించాడు. ఎందుకంటే మాకు ఎగ్జామ్ కన్ఫర్మ్ గా షూ మెయింటైన్ చేయాలి. మనం అయితే నార్మల్ క్రాక్స్ మీద వచ్చాం కాబట్టి. సో అందుకే వాడు లేట్ అయిందని తిడుతున్నాడు. మా కాలేజ్ లో కొంచెం రూల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫైనల్ గా ఫస్ట్ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా